హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ సెకండ్ సెమ్ విద్యార్థులకి రానున్నటువంటి ఎగ్జామ్స్ దృష్ట్యా కొన్ని ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్స్ పిల్లలకి అందజేసే ఉద్దేశంతో ఈరోజు వినిమయ బిల్లులు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేటువంటి చాప్టర్లో కొన్ని షార్ట్ క్వశ్చన్స్ మీ ముందు ఉంచడం జరుగుతుంది. చాప్టర్ పేరు వినిమయ బిల్లులు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. అసలు వినిమయ బిల్లులు, ఈ బిల్లులు అనేటువంటివి ఎందుకు ఉపయోగపడతాయి అని కానీ క్వశ్చన్ వేసుకుంటే, వినిమయ బిల్లులు అరువు వ్యవహారాలు నిరంతరంగా జరగడానికి సాధనాలుగా ఉపయోగపడతాయి. అమ్మకందారుడు లేదా రుణదాత తనకు రావలసిన మొత్తాన్ని వసూలు చేసుకోవడానికి ఉపయోగించే పత్రంగా వినిమయ బిల్లును పేర్కొనవచ్చు. అంటే యాక్చువల్గా ఈ బిల్లులు అనేటువంటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, జనరల్గా వ్యాపార సంస్థలు నగదు వ్యవహారాలతో పాటు అరువు వ్యవహారాలు కూడా సరుకుని అప్పుకి అమ్మడం జరుగుతుంటుంది. నగదు వ్యవహారాలంటే నో ప్రాబ్లం, క్యాష్ తీసుకుంటారు, సరుకు ఇస్తారు. అరువు వ్యవహారాల్లో సరుకు ఇవ్వడం జరుగుతుంది. క్యాష్ 3 నెలల తర్వాతనో 4 నెలల తర్వాతనో ఇస్తానని చెప్పినప్పుడు నమ్మకం లేనటువంటి సందర్భంలో ఆ యొక్క అమ్మకందారుడు లేదా రుణదాత, అప్పిచ్చిన వాడు ఒక పత్రం రాసి అప్పు తీసుకున్న వాడి దగ్గర ఆ పత్రం మీద సంతకం చేసి ఆ బిల్లుని తన దగ్గర భద్రపరచుకోవడం జరుగుతుంది. గడువు తేదీ నాడు 3 నెలల తర్వాతన 4 నెలల తర్వాతన అనేది ఆ బిల్లులో పేర్కొని ఉంటారు కాబట్టి, గడువు తేదీ నాడు ఆ బిల్లుని, దానిలో ఉన్నటువంటి పైకాన్ని ఆ యొక్క బిల్లు మీద సంతకం చేసినటువంటి స్వీకర్త దగ్గర, అంగీకరించినటువంటి వ్యక్తి దగ్గర, అంటే సరుకు కొన్న వ్యక్తి దగ్గర నుంచి ఆ మొత్తాన్ని రాబట్టుకోవచ్చు. ఒకవేళ అమ్మకం ఆ యొక్క కొనుగోలుదారుడు ఆ సొమ్మును చెల్లించని పక్షంలో సాక్ష్యాధార పత్రం ఉంది కాబట్టి ఈ బిల్లు, దీన్ని బేస్ చేసుకొని కోర్టు ద్వారా అనా పైసలతో వసూలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అరువు వ్యవహారాలు సాఫీగా జరగడానికి, రావలసిన బాకీలు వసూలు చేసుకోవడానికి ఈ యొక్క నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, అన్యాక్రాంత యోగ్య పత్రాల చట్టం 1981లోని సెక్షన్ 5 ప్రకారము ఈ వినిమయ బిల్లులు ఉపయోగపడతాయి. దీని నిర్వచనం కానీ గమనించినట్లయితే, నిర్ణీతమైన వ్యక్తికి కానీ లేదా అతని అనుమతి పొందిన వారికి కానీ లేదా పత్రాన్ని తెచ్చిన వ్యక్తికి కానీ నిశ్చితమైన సొమ్మును చెల్లించవలసిందిగా లిఖితపూర్వకంగా ఆదేశిస్తూ, ఆదేశించే వ్యక్తి సంతకం చేసిన బేషరతుగా ఉండేటువంటి ఉత్తర్వు పత్రమునే బిల్లు అంటాం. అంటే ఈ బిల్లు, ఈ యొక్క నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1981 ప్రకారము దాని యొక్క నమూనా ఇలా ఉంటుంది, బిల్లు నమూనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక 50,000 రూపాయల సరుకుని తిరుపతి నాయుడు అనేటువంటి వ్యక్తికి అమ్మడం జరిగింది లేదా అప్పు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి రామారావు, అప్పు తీసుకున్న వ్యక్తి తిరుపతి నాయుడు, తిరుపతి నాయుడు. అతను ఉండేది విశాఖపట్నం MVP కాలనీలో ఉన్నాడు అనుకుందాం. అతనికి 50,000 రూపాయలు సొమ్మును చెల్లించినప్పుడు ఇమీడియట్గా డబ్బు ఇచ్చింది రామారావు కాబట్టి, లేదా సరుకు అమ్మింది రామారావు కాబట్టి, ఈ యొక్క వ్యక్తి తిరుపతి నాయుడు మీద ఒక బిల్లుని రాయడం జరుగుతుంది. స్టాంపు 50,000 మొత్తం అని రాసి స్టాంప్ అంటించి, అంటే స్టాంప్ డ్యూటీని చెల్లించాలి అమౌంట్ని బట్టి. 50,000కి అయితే ఇంత, లక్షకి అయితే ఇంత, 2 లక్షలకి అయితే ఇంత అని చెప్పి అమౌంట్ ఉంటుంది స్టాంప్ డ్యూటీ. 50,000కి తగిన స్టాంప్ డ్యూటీని చెల్లించి స్టాంప్ అంటించి, ఇక్కడ మ్యాటర్ ఈ విధంగా రాయాలా: పొందిన ప్రతిఫలానికి గాను, అంటే 50,000 రూపాయలు తిరుపతి నాయుడు పొందుతున్నాడు కాబట్టి పొందిన ప్రతిఫలానికి గాను అక్షరాల 50,000 రూపాయలు, అంటే 50,000 రూపాయలని ఇన్ వర్డ్స్ రాయాల. అక్షరాల 50,000 రూపాయలు ఈ తేదీ నుంచి, తీసుకున్న తేదీ జనవరి 25, 2014, ఈ తేదీ నుంచి
3 నెలల తర్వాత కానీ 3 నెలల తర్వాత నాకు కానీ నా అనుమతి పొందిన వారికి కానీ చెల్లించాలి అని చెప్పేసి ఈ యొక్క రామారావు రాస్తాడు. అంటే 50,000 రూపాయల సరుకు అమ్మినా లేదా 50,000 రూపాయలు డబ్బు ఇచ్చినా వెంటనే ఆ డబ్బుని ఇవ్వలేడు కాబట్టి తిరుపతి నాయుడు తీసుకున్నటువంటి ఆ మొత్తానికి ఈ యొక్క రామారావు ఒక బిల్లు రాసి దాని మీద తగిన స్టాంపులు అంటించి ఆ బిల్లులో ఏం రాస్తున్నాడు, మీరు మా వద్ద పొందినటువంటి ప్రతిఫలానికి అక్షరాల 50 రూపాయలకి ఈ తేదీ నుంచి, అంటే ఈ తేదీన సొమ్ము పొందున్నాడు కాబట్టి ఈ తేదీ నుంచి 3 నెలల తర్వాత, కరెక్ట్గా జనవరి 25 తర్వాత ఫిబ్రవరి 25, మార్చి 25, ఏప్రిల్ 25, ఏప్రిల్ 25కి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం 3 అనుగ్రహ దినాలు కలిపితే ఏప్రిల్ 28వ తేదీ నాటికి ఈ సొమ్ము చెల్లించాలి. అంటే ఏప్రిల్ 25కే సొమ్ము చెల్లించాలి. చెల్లించకపోతే ఈ సాక్ష్యాధార పత్రాన్ని కోర్టులో మనం సబ్మిట్ చేసి ఆధారం పత్రం ఉంది కాబట్టి సొమ్ము అనా పైసలతో రాబట్టుకునే అవకాశము రామారావు గారికి ఉంటుంది. ఈ విధంగా రామారావు తిరుపతి నాయుడికి ఇచ్చినటువంటి 50,000 రూపాయలకి ఈ పత్రాన్ని రాసి ఆ పత్రం మీద తిరుపతి నాయుడు యొక్క సంతకాన్ని తీసుకోవాలా. అంటే ఈ విధంగా అంగీకరించినాను, అంటే మీ దగ్గర 50,000 రూపాయలు తీసుకున్నది వాస్తవము, ఈ 50,000 రూపాయలు తీసుకున్నది ఈ డేటు, ఈ డేట్ నుంచి 3 నెలలు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 25, మార్చి 25, ఏప్రిల్ 25కి మీ సొమ్ము చెల్లిస్తానని చెప్పి అంగీకరించినానని చెప్పి సంతకం ఈ యొక్క డబ్బు పొందినటువంటి తిరుపతి నాయుడు సంతకం చేయాలి. ఈ తిరుపతి నాయుడు సంతకం చేస్తున్నాడు కాబట్టి బిల్లు మీద స్వీకారం తెలియజేస్తున్నాడు, స్వీకృతి తెలియజేస్తున్నాడు, అతను యాక్సెప్టెన్స్ ఇస్తున్నాడు. మీరు కోరిన సమయానికి నేను సొమ్ము చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాడు కాబట్టి ఆ యొక్క తిరుపతి నాయుడిని స్వీకర్త అంటారు. అంటే బిల్లు మీద స్వీకారం తెలియజేసినటువంటి వ్యక్తి, అంటే హూ ఈజ్ గివన్ యాక్సెప్టెన్స్ ఆన్ దట్ బిల్. ఇక్కడ తిరుపతి నాయుడు సొమ్ము పొందుతున్నాడు కాబట్టి తిరిగి ఈ డేట్ నుంచి 3 నెలల తర్వాత డబ్బు చెల్లించేదానికి సిద్ధపడుతున్నాడు కాబట్టి దీని మీద అంగీకరించిన యాక్సెప్టెడ్ అని చెప్పేసి తిరుపతి నాయుడు సంతకం చేసి ఇమీడియట్గా పత్రాన్ని రామారావుకి అందజేస్తాడు. ఈ బిల్లులో రాసేది రామారావు కాబట్టి రామారావు కూడా సంతకం పెట్టాల. ఈ చివరిలో సంతకం ఎవరిది? రామారావు. 50,000 ఇచ్చింది రామారావు కాబట్టి రామారావు సంతకం చేస్తాడు. ఈ బిల్లు రాసినటువంటి వ్యక్తిని బిల్లు కర్త, డ్రాయర్ ఆఫ్ ది బిల్. అంటే ఎవరైతే సొమ్ముని చెల్లించాడో, ఎవరైతే సరుకు అమ్మారో, ఎవరైతే బిల్లు రాస్తున్నారో వారిని బిల్లు కర్త అని చెప్పేసి అంటారు. ఆ బిల్లు మీద సంతకం చేసినటువంటి వ్యక్తిని బిల్లు స్వీకర్త అంటారు. అంటే సొమ్ము పొందిన వ్యక్తి లేదా సరుకు పొందిన వ్యక్తి. ఈ విధంగా సాక్ష్యాధార పత్రం బిల్లు నమూనా ఇలా ఉంటుంది. ఇప్పుడు బిల్లు యొక్క లక్షణాలు ఏంటి అని కానీ మనం ఆలోచించినట్లయితే వినిమయ బిల్లు ఎలా ఉండాలంటే బిల్ అనేది లిఖితపూర్వకంగా ఉండాలి. ఊరినే నోటి మాటగా కాకుండా ఈ విధంగా రిటర్న్గా రాయాలా. ఇన్ వర్డ్స్, అమౌంట్ అన్నీ కూడా స్టాంప్ అంటించి చక్కగా స్వీకర్త యొక్క సంతకం, డబ్బు పొందినటువంటి వ్యక్తి యొక్క సంతకము, బిల్లు రాసినటువంటి బిల్లు కర్త యొక్క సంతకం, ఇవన్నీ లిఖితపూర్వకంగా ఉండాలి. కాబట్టి బిల్లు లక్షణాల్లో ఫస్ట్ ఏంటంటే బిల్లు లిఖితపూర్వకంగా ఉండాలి. 2, ఈ బిల్లు ఎవరి మీద రాస్తారంటే రుణగ్రస్తునిపై రుణదాత రాసిన ఉత్తర్వై ఉండాలి. బిల్లు రాసేది ఎవరు? డబ్బు ఇచ్చినవాడు లేదా సరుకు అమ్మినవాడు. డబ్బు ఇచ్చినవాడు, అప్పిచ్చినవాడు ఎవరు అవుతారు? రుణదాత. రుణదాత ఎవరి మీద రాయాలా? రుణగ్రస్తునిపై. కాబట్టి రుణగ్రస్తునిపై రుణదాత రాసిన ఉత్తర్వై ఉండాలి, 2వ లక్షణం. 3వ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే బిల్లులో ఉన్న ఉత్తర్వు షరతులతో కూడినది కాకుండా బేషరతుగా ఉండాలి, అన్కండిషనల్గా ఉండాలి, కండిషనల్గా కాదు. మీ మీద రాసినటువంటి బిల్లు నేను తెస్తేనే డబ్బు ఇవ్వాలా లేదా పలానోడు తెస్తేనే డబ్బు ఇవ్వాలా అనేటువంటిది కాదు. గడువు తేదీ నాడు బిల్లుని డబ్బు తీసుకున్న వ్యక్తి వద్దకి ఎవరైతే తెస్తారో వాళ్ళకి సొమ్ము చెల్లించాలి, అంతేగాని కండిషనల్ అనేటువంటిది ఏమీ ఉండదు. కాబట్టి ఈ బిల్లు అనేది షరతులతో కూడినది కాకుండా అన్కండిషనల్గా బేషరతుగా ఉండాలి. తర్వాత నెక్స్ట్ బిల్లు మొత్తము నిర్దిష్టంగా ఉండాలి. అంటే అమౌంట్ బిల్లులో చక్కగా 50,000 రూపాయలని చెప్పి రాయాలి, ఇన్ వర్డ్స్ కూడా రాయాలి, 50,000 రూపాయల అక్షరాల. కాబట్టి ఇక్కడ బిల్లు లక్షణాల్లో బిల్లు మొత్తం నిర్దిష్టంగా ఉండాలి. ఈ మొత్తాన్ని అంకెలలోనూ అక్షరాల్లోనూ ఇన్ వర్డ్స్, ఇన్ ఫిగర్స్ వేయాలి. తర్వాత బిల్లు రాసిన తేదీ, బిల్లు యొక్క కాల పరిమితిని స్పష్టంగా బిల్లులో రాయాలి.
అంటే బిల్లు రాసిన తేదీ, ఇప్పుడు బిల్లు రాసింది జనవరి 25, 2014. ఎన్ని నెలలు గడువు? 3 నెలలు. ఇవన్నీ కూడా స్పష్టంగా ఈ యొక్క బిల్లులో పేర్కొనాలి. కాబట్టి బిల్లు యొక్క లక్షణాల్లో బిల్లు రాసిన తేదీని, బిల్లు యొక్క కాల పరిమితిని, అంటే 3 నెలల 4 నెలల అనేది మెన్షన్ చేయాలి. తర్వాత 6వ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే బిల్లును తయారు చేసిన బిల్లు కర్త సంతకం ఉండాలి. ఎవరైతే అప్పిస్తారో, ఎవరైతే అరువుకు సరుకు అమ్ముతారో ఆ వ్యక్తి బిల్లు రాయాలి. కాబట్టి ఆ బిల్లు రాసిన వ్యక్తిని బిల్లు కర్త అంటారు. కాబట్టి ఆ కర్త సంతకం అనేది తప్పనిసరిగా బిల్లులో ఉండాలి. ఇదొక లక్షణం. తర్వాత నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ తీసుకున్నట్లయితే నిర్దిష్టమైన వ్యక్తికి కానీ, లేదా అతని అనుమతి పొందిన వారికి కానీ, లేదా పత్రాన్ని తెచ్చిన వ్యక్తికి కానీ వీరిలో ఎవరికైనా బిల్లు పైకం చెల్లించాలా. ఇప్పుడు తిరుపతి నాయుడు తీసుకున్నాడు 50,000 రూపాయలు. ఇప్పుడు బిల్లులో ఆ గడువు తేదీ నాడు సమ్ ఎక్స్ తీసుకుపోయి ఇస్తే ఎక్స్కి డబ్బు చెల్లించాలి తిరుపతి నాయుడు. లేదు, బిల్లు కర్త ఎవరు ఇక్కడ? బిల్లు కర్త రామారావే గడువు తేదీ నాడు బిల్లు సమర్పిస్తే రామారావుకు డబ్బు చెల్లించవచ్చు. లేదు, రామారావు సమ్ ఎక్స్కి హ్యాండ్ ఓవర్ చేసి బిల్లు మీద పైకం కలెక్ట్ చేసుకుంటే ఎక్స్కి ఈ యొక్క తిరుపతి నాయుడు చెల్లించాలి. అంటే నిర్దిష్టమైనటువంటి వ్యక్తికి కానీ, లేదా తనకే కానీ, అంటే క్యారెక్టరిస్టిక్స్లో నిర్దిష్టమైన వ్యక్తికి కానీ పలానా ఎక్స్కి చెల్లించండి, పలానా రామయ్యకి చెల్లించండి అని చెప్తే దాని ప్రకారము గడువు తేదీ నాడు బిల్లు స్వీకర్త దగ్గరికి, తిరుపతి నాయుడు దగ్గరికి, ఈ యొక్క ఉదాహరణలో వారు వద్దకు తీసుకుపోయినప్పుడు బిల్లు గడువు తేదీ నాడు చూపిస్తే డబ్బు ఇవ్వడము, బిల్లు తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి నిర్దిష్టమైన వ్యక్తికి కానీ, లేదా అతని అనుమతి పొందిన వారికి కానీ, అంటే కర్తే తీసుకోవచ్చు, లేదా తన అనుమతి పొందిన వ్యక్తి పలానా వ్యక్తి అంటే అతను తీసుకోవచ్చు. లేదా పత్రం తెచ్చిన వ్యక్తి గడువు తేదీ నాడు ఎవరైతే స్వీకర్తకి బిల్లును సబ్మిట్ చేస్తారో వాళ్ళకైనా డబ్బు ఇచ్చేయాల. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బిల్లుపై పైకం కోరిన వెంటనే చెల్లించవచ్చు. 3 నెలల గడువు అని చెప్పి అన్నప్పుడు ఆ గడువు తీరిన తర్వాత, అంటే నిర్ణీత కాలం తర్వాత సొమ్ము 3 నెలల తర్వాత చెల్లించాలి. ఒకవేళ డిమాండ్ బిల్లు రాశారనుకో, డిమాండ్ బిల్లులో విషయం ఏంటంటే గడువుతో సంబంధం లే, అడిగిన వెంటనే డబ్బు ఇవ్వాలి. ఇది కండిషనల్గా అక్కడ రాసుకోవచ్చు. అయ్యా నేను కోరిన వెంటనే, నేను డిమాండ్ చేసిన వెంటనే డబ్బు చెల్లించాలంటే అది డిమాండ్ బిల్లు అవుతుంది. అట్లా కాకుండా 3 నెలల గడువు అని చెప్పి అన్నప్పుడు 3 నెలల గడువు కాలం తీరిన తర్వాత ఆ యొక్క సొమ్ము చెల్లించవచ్చు. అంటే దాన్ని కాలపరిమితి బిల్లు అంటారు. కాలపరిమితి బిల్లు అంటే డ్యూరేషన్ ఆఫ్ ది డ్యూ డేట్. గడువు తేదీ నాడు బిల్లు పైకము చెల్లించాలా, దాన్ని కాలపరిమితి బిల్లు అంటారు. లేదా డిమాండ్ బిల్లు అంటే బిల్లు మీద పైకము ఏ రోజు కోరితే ఆ రోజు సొమ్ము చెల్లించాలా. తర్వాత నెక్స్ట్ స్టాంప్ చట్టం ప్రకారము బిల్లు డబ్బుకు సరిపడే స్టాంపులు అతికించాలి. స్టాంప్ డ్యూటీ అనేది ఆ బిల్లులో డబ్బు 50,000 అయితే ఇంత, లేదా 1,00,000 రూపాయలకైతే ఇంత, లేదా 75,000 అయితే ఇంత అని చెప్పి స్టాంప్ డ్యూటీ చట్టం ప్రకారము ఆ స్టాంపులు ఆ యొక్క దీని మీద స్టాంప్ డ్యూటీ ప్రకారము ఎంత విలువైన స్టాంపులు అంటించాలనేది ఇక్కడ స్టాంప్స్ అంటించాలా. ఇవన్నీ కూడా ఈ బిల్లు యొక్క లక్షణాలుగా మనము చెప్పుకోవచ్చు, ఈ 10 పాయింట్స్ని. తర్వాత నెక్స్ట్ వినిమయ బిల్లులో ఉండే పార్టీలు. ఇందాక మనం చెప్పుకున్నాం 3 పార్టీలు ఉంటాయి. బిల్లుకు 3 పార్టీలు ఉంటారు. ఒకరు బిల్లు కర్త, బిల్లు రాసిన వ్యక్తి. ఎవరైతే అప్పిస్తారో, ఎవరైతే సరుకు అరువుకు అమ్ముతారో వాళ్ళు పైకం వసూలు చేసుకునేదానికి కొన్న వ్యక్తి మీద లేదా రుణగ్రస్తుడి మీద బిల్లు రాయడం జరుగుతుంది. కాబట్టి ఆ బిల్లు రాసే వ్యక్తి బిల్లు కర్త, డ్రాయర్ అంటారు ఇంగ్లీష్లో. బిల్లును తయారు చేసే వ్యక్తిని బిల్లు కర్త అంటారు. ఇతను బిల్లును రాసి సంతకం చేస్తాడు. బిల్లు కర్త సాధారణంగా రుణదాత అయి ఉంటాడు, రుణగ్రస్తునిపై బిల్లు రాస్తాడు. అంటే బిల్లు కర్త అనేవాడు బిల్లును తయారు చేసి ఆ బిల్లు మీద సంతకం చేసేటువంటి వ్యక్తిని డ్రాయర్ ఆఫ్ ది బిల్లు కర్త అని చెప్పేసి అంటారు. ఈ బిల్లుని ఎవరి మీద రాస్తారంటే అప్పిచ్చిన వాడు అప్పు తీసుకున్న వాని మీద రాస్తారు. అంటే రుణదాత రుణగ్రస్తుడి మీద రాస్తాడు, లేదా అమ్మకందారుడు కొనుగోలుదారుడి మీద రాస్తారు. రెండో పార్టీ బిల్లు స్వీకర్త, డ్రాయి ఆఫ్ ది బిల్లు ఎవరిని ఉద్దేశించి ఉన్నదో ఆ వ్యక్తిని బిల్లు స్వీకర్త అని చెప్పేసి అంటారు. బిల్లు స్వీకర్త సాధారణంగా రుణగ్రస్తుడై ఉంటాడు.
ఇతను రుణదాత రాసిన బిల్లుకు స్వీకృతిని తెలియజేసి సంతకం చేసే వ్యక్తి. ఇతను గడువు తేదీ నాడు బిల్లు మొత్తాన్ని చెల్లించాలి. ఈ బిల్లు స్వీకర్త ఏం చేయాలా? సరుకు అమ్మిన వ్యక్తి అమ్మకందారుడు రాసిన బిల్లు మీద, అంటే బిల్లు కర్త రాసినటువంటి బిల్లు మీద, లేదా అప్పిచ్చిన వ్యక్తి రాసిన బిల్లు మీద ఈ అప్పు పొందినటువంటి లేదా సరుకు పొందినటువంటి ఈ యొక్క రుణగ్రస్తుడు ఆ బిల్లు మీద సంతకం చేయాలి. సంతకం చేసి ఆ బిల్లుని బిల్లు కర్తకి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. బిల్లు కర్త గడువు తేదీ నాడు ఆ బిల్లును తీసుకొచ్చి స్వీకర్తకి హ్యాండ్ ఓవర్ చేసేదానికి ముందు డబ్బు తీసుకొని ఆ బిల్లుని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అంటే గడువు తేదీ నాడు బిల్లు మీద పైకం చెల్లించాల్సిన బాధ్యత స్వీకర్తకు ఉంటుంది. ఇది రెండో పార్టీ. మూడో పార్టీ బిల్లు గ్రహీత, పేయి ఆఫ్ ది బిల్. అంటే గడువు తేదీ నాడు బిల్లు మొత్తాన్ని పొందే వ్యక్తిని బిల్లు గ్రహీత అంటారు. అంటే గడువు తేదీ రోజు బిల్లు మీద పైకం పొందే వ్యక్తిని బిల్లు గ్రహీత, పేయి ఆఫ్ ది బిల్. One who receives the amount on the due date is known as payee of the bill. అంటే గడువు తేదీ నాడు సొమ్ము పొందేవాడిని గ్రహీత అంటారు. జనరల్గా కర్తే గ్రహీత, బిల్లు రాసిన వాడే, సరుకు అమ్మిన వాడే లేదా అప్పిచ్చిన వాడే గడువు తేదీ నాడు సొమ్ము పొందొచ్చు. ఒకవేళ ఆ సమయానికి తాను ఆ ఊర్లో లేనటువంటి సందర్భంలో, తన ఆబ్సెన్స్లో తాను అనుమతి పొందినటువంటి వ్యక్తి ఆ బిల్లు మీద పైకం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు పర్సన్ మారతాడు. అంటే బిల్లు ఎవరైతే తీసుకొచ్చి స్వీకర్తకి హ్యాండ్ ఓవర్ చేసి డబ్బు పొందుతాడో, అంటే స్వీకర్త దగ్గర నుంచి గడువు తేదీ నాడు పైకం పొందే వ్యక్తిని బిల్లు గ్రహీత అని చెప్పేసి అంటారు. ఈ విధంగా బిల్లు గ్రహీత జనరల్గా చూడండి, సాధారణంగా బిల్లు కర్త, బిల్లు రాసిన వాడే బిల్లు గ్రహీత ఒకరే అవ్వచ్చు. బిల్లు రాసినవాడు బిల్లు కర్త, వాడే గడువు తేదీ నాడు సొమ్ము పొందితే బిల్లు కర్తే బిల్లు గ్రహీత అవుతాడు. కొన్ని సందర్భాల్లో బిల్లు కర్త అనుమతి పొందిన వ్యక్తి. ఒకవేళ ఇప్పుడు నేను బిల్లు రాశాను 50,000కి, గడువు తేదీ నాడు బిల్లు నా దగ్గర లేదు, ఈ లోపల నాకు అవసరమై డబ్బు నా బ్యాంకులో డిస్కౌంట్ చేసుకున్నా, బిల్లు బ్యాంకులో ఉంది. బ్యాంకు వారు గడువు తేదీ నాడు ఆ యొక్క స్వీకర్త నుంచి సొమ్ము పొందుతారు కాబట్టి బ్యాంకు వారు బిల్లు గ్రహీత అవుతారు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఎన్ఆర్సి బిల్లు గ్రహీతగా ఉండొచ్చు. లేదు, ఇప్పుడు నాకు 50,000 రూపాయలు నేను అప్పిచ్చినటువంటి వ్యక్తి మీద బిల్లు రాసి అతను సంతకం తీసుకొని బిల్లు కర్తగా బిల్లు నా దగ్గర ఉంచుకున్నాను. అదే సమయానికి నేను వేరొకరి నుంచి 50,000 రూపాయలు అవసరమై అప్పు తీసుకుని ఈ బిల్లుని అతనికి ఎండార్స్ చేసి ఉండొచ్చు. అంటే నా దగ్గర ఉండేటువంటి బిల్లు థర్డ్ పార్టీకి వెళ్ళిపోతే థర్డ్ పార్టీ గడువు సమయానికి, గడువు తేదీన ఆ బిల్లు మీద పైకం పొందేటువంటి వ్యక్తి అవుతాడు. అంటే నా నుంచి బిల్లు థర్డ్ పార్టీకి ఎండార్స్ అయింది కాబట్టి ఎన్ఆర్సీ కూడా బిల్లు గ్రహీత కావచ్చు. లేదా బ్యాంకులో నేను డిస్కౌంట్ చేసుకొని ఉంటే ఈ గడువు సమయం లోపల బ్యాంకు వారు సొమ్ము గ్రహీత నుంచి, స్వీకర్త నుంచి పొందుతారు కాబట్టి బిల్లు గ్రహీత కావచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా బిల్లు కర్తే బిల్లు గ్రహీత అవుతాడు. కొన్ని సందర్భాల్లో బ్యాంకులో డిస్కౌంట్ చేసుకొని ఉంటే అప్పుడు బ్యాంకు వారు బిల్లు గ్రహీత అవుతారు, పేయీ ఆఫ్ ది బిల్ అవుతారు. కొన్ని సందర్భాల్లో బిల్లు థర్డ్ పార్టీకి ఎండార్స్ చేస్తుంటే అప్పుడు ఎన్ఆర్సీ వచ్చేసి ఆ గడువు తేదీ నాడు సొమ్ము పొందడం జరుగుతుంది కాబట్టి బిల్లు గ్రహీత. అంటే బిల్లు గ్రహీత కర్త కావచ్చు, బ్యాంకులో డిస్కౌంట్ చేసుకుంటే బ్యాంకు వారు కావచ్చు, గడువు తేదీన బ్యాంకు వారు సొమ్ము పొందుతారు కాబట్టి. లేదా థర్డ్ పార్టీకి ఆ బిల్లుని ఎండార్స్ చేస్తుంటే బిల్లు గ్రహీత ఎన్ఆర్సీ కావచ్చు, కర్త కావచ్చు, బ్యాంకు వారు కావచ్చు, లేదా ఎన్ఆర్సీ కావచ్చు. ఈ విధంగా ఈ యొక్క వినిమయ బిల్లులో ఉండేటువంటి పార్టీలు ఇవి. కాబట్టి ఈరోజు ఈ యొక్క షార్ట్ క్వశ్చన్లో వినిమయ బిల్లులకు సంబంధించి వినిమయ బిల్లు అంటే ఏంది, దాని యొక్క నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం నిర్వచనము, తర్వాత వినిమయ బిల్లు యొక్క లక్షణాలు, వినిమయ బిల్లులో ఉండేటువంటి పార్టీలు, ఆ వినిమయ బిల్లు యొక్క ఫార్మేటు. ఇది 5 మార్క్స్ కింద పరీక్షల్లో అనేక యూనివర్సిటీస్లో ముఖ్యమైన ప్రశ్నగా అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొన్ని యూనివర్సిటీస్లో 3 మార్క్స్. అయితే ఇంత పెద్దది అడుగుతారా సార్ పరీక్షలు అంటే, షార్ట్ క్వశ్చన్స్లో వినిమయ బిల్లుల యొక్క లక్షణాలు అడిగే అవకాశం ఉంది. వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ బిల్స్ అని అడగచ్చు. అంటే 5 మార్క్స్కి అది సరిపోతుంది, ఈ 10 పాయింట్స్ రాయొచ్చు. లేదు, హూ ఆర్ ది పార్టీస్ ఇన్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఎవరు వినిమయ బిల్లుల్లో
పార్టీలు ఎంతమంది ఉంటారు, హౌ మెనీ మెంబర్స్, హౌ మెనీ పార్టీస్ ఇన్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అన్నప్పుడు ఈ 3 పార్టీలు ఉంటారని చెప్పి 3 మార్కులకి కొన్ని యూనివర్సిటీస్లో, 5 మార్కులు కొన్ని యూనివర్సిటీలో అడిగేటువంటి అవకాశం ఉంది. లేదు బిల్లు నమూనాను చూపించండి అని 3 మార్క్స్ అడగచ్చు, లేదా 5 మార్క్స్ అడగచ్చు, అప్పుడు ఈ బిల్లు నమూనా. కాబట్టి ఈరోజు చెప్పినటువంటి ఈ టాపిక్లో 3 అంశాలుగా 3 సందర్భాల్లో 3 విధాలుగా 5 మార్కుల కిందను 3 మార్కుల కిందను అడిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ 3 స్లైడ్స్ని చక్కగా గమనించి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియోగా నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.